సో, ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే, రీయూజబుల్ టెక్స్ట్ ఇన్‌పుట్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇందుకోసం మనం ఒక ఫార్మ్‌ని క్రియేట్ చేయాలి ఇనీషియల్‌గా. సో, అందుకోసమే నేను ఆల్రెడీ యూజర్ ఫార్మ్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్‌ని, ఇన్‌పుట్ ఫీల్డ్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి ఉంచేసాను నేను. సెపరేట్ కాంపోనెంట్స్ కింద. సో, ఈ యూజర్ ఫార్మ్ డాట్ జేఎస్‌లోకి వెళ్ళి, ఈ యూజర్ ఫార్మ్‌ని మనం ఏం చేద్దామంటే, యాప్ డాట్ జేఎస్‌లో ఇంపోర్ట్ చేసుకుందాం. ఆటో ఇంపోర్ట్. యూజర్ ఫార్మ్ అనేది ఆటో ఇంపోర్ట్ అయిపోయింది. సో, ఆటో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత యూజర్ ఫామ్‌లోకి వెళ్దాం. యూజర్ ఫామ్‌లోకి వెళ్ళిన తర్వాత అసలు ఇప్పుడు మనం ఏం చూడాలి? ఈ ఫామ్‌లో అసలు ఏ టైప్ ఇన్‌పుట్స్ మనం డిస్‌ప్లే చేద్దాము అనుకుంటున్నామో వాటిని ఒకసారి మనం రాసుకుందాం. ఫస్ట్ యూజర్ నేమ్‌ని మనం డిస్‌ప్లే చేద్దాం. నెక్స్ట్ ఈమెయిల్‌ని కూడా డిస్‌ప్లే చేద్దాం. సో సో, బేసిక్‌గా ఏం జేస్తారంటే ఇలా మనం ఎప్పుడైతే ఆహ్, ఇలా మనం ఈ ఇన్‌పుట్స్ అనుకున్నామో, ఈ ఇన్‌పుట్స్ కోసం ప్రతి ఇన్‌పుట్ కోసం ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసేస్తాం. అలా యూజ్ చేస్తారు రెగ్యులర్ పర్పస్‌లో. యూజర్ నేమ్‌కి ఒక స్టేట్ వేరియబుల్, ఈమెయిల్‌కి ఒక స్టేట్ వేరియబుల్, పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్‌కి ఒకటి అలా డిఫరెంట్ స్టేట్స్ క్రియేట్ చేస్తారు. బట్ అది నాట్ యాక్సెప్టబుల్ ఫార్మాట్ అన్నమాట. సో, ఇన్‌స్టెడ్ మనం ఏం జేయొచ్చు, ఫార్మ్ డేటా అని జెప్పి ఒక స్టేట్ వేరియబుల్ తీసుకోవచ్చు. అదే స్టేట్ వేరియబుల్‌లో మన మన రిక్వైర్మెంట్స్ ఏమేమున్నాయి, మనం తీసుకునే వేరియబుల్స్ ఏమున్నాయి, యూజర్ నేమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఈమెయిల్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం యాస్ ఆఫ్ నౌ. సో, ఆ రెండిటిని మనం ఏం జేయాలి అంటే, అందులోనే అట్రిబ్యూట్స్ కింద ఇచ్చేస్తే సరిపోతుంది. సో, ఒక సింగిల్ స్టేట్ వేరియబుల్ యుటిలైజ్ చేసుకొని, మన ఫార్మ్ ఇన్‌పుట్స్ అన్నిటి స్టేట్‌ని అక్కడే మేనేజ్ చేస్తాం. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ అనమాట. సో, ఇక్కడ ఏం చేసాం, మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్‌ని స్పెసిఫై చేసేసుకున్నాం. ఫార్మ్‌లో డిస్‌ప్లే అవ్వాలనుకున్న వాటిని. సో, నెక్స్ట్ ఏం చేయాలి, ఫార్మ్‌లో ఇన్‌పుట్‌ని అనేదాన్ని తయారు చేయాలి. సో, ఇప్పుడు ఇన్‌పుట్ ఫీల్డ్ డాట్ జేఎస్‌కి వెళ్దాం. ఇదుంది. సో, ఇన్‌పుట్ ఫీల్డ్‌ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫర్ టైమ్ బీయింగ్ టెంపరరీగా మనం యూజర్ ఫామ్‌లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇన్‌పుట్ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోదాం. ఇన్‌పుట్ ఫీల్డ్‌లోకెళ్ళిన తర్వాత ఇన్‌పుట్ ఫీల్డ్‌లోకెళ్దాం. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇన్‌పుట్ ఫీల్డ్‌ని డిఫైన్ చేద్దాం. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మనకు ప్రతి ఇన్‌పుట్‌కి ఒక లేబుల్ అనేది ఉంటుందిగా. ఫర్ టైమ్ బీయింగ్ ఈమెయిల్ అనేది నేను డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈమెయిల్ అనేది నా ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క నేము. సో, దాని కింద నాకు ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది రావాలి. ఈ విధంగా. సో, ఇలా వస్తుంది గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అవుట్‌పుట్ చూద్దాం ఒకసారి ఎలా డిస్‌ప్లే అవుతుందో అనేది. అదిగోండి. ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ పక్కన ఇన్‌పుట్ ఫీల్డ్ గూడా వచ్చింది. కదా! సో, కానీ ఇక్కడ నాకేంటంటే, ఈ ఈమెయిల్‌ని అక్కడ ఇన్‌పుట్ టైప్‌ని నేను ప్రాప్స్ కింద పాస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అప్పుడు నేనేం జేయాలి, నా ప్రాప్స్‌ని డీస్ట్రక్చర్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఈమెయిల్‌లో డిస్‌ప్లే చేసేదేంటి, నేను నా ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క లేబుల్ కదా! సో, అది లేబుల్‌లోనే పెడతాను. సో, ఇక్కడ టైప్‌లో ఈమెయిల్ అని చూపెడుతున్నాను గదా! అదేంటి, నా ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క టైప్. అది ఈమెయిల్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఇతరితర ఇంకేదన్నా అవ్వచ్చు. సో, దాన్ని గూడా నేనేం జేస్తానంటే, ఆహ్, టైప్ అనే అట్రిబ్యూట్ తీసుకొని, నేను దాన్ని ప్రాప్స్‌లో డీస్ట్రక్చర్ చేసేస్తాను. సో, టైప్ వచ్చేసింది. సిమిలర్‌గా ఇప్పుడు నాకు లేబుల్ లేదు, టైప్ కూడా లేదు యాస్ ఆఫ్ నౌ. సో, ఏం జేస్తానంటే, ఈ యూజర్ ఇన్‌పుట్‌లో నేను దాన్నే ఇస్తానిప్పుడు. ఆహ్ లేబుల్ యూజర్ నేమ్, ప్లేస్ హోల్డర్ కూడా ఇచ్చేద్దాం. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, టైప్ టెక్స్ట్ అని ఇచ్చేద్దాం. సో, 3 వచ్చినాయి కదా! సిమిలర్‌గా ఈమెయిల్‌కి కూడా ఇద్దాం. లేబుల్ ఈమెయిల్, లేబుల్ ఈమెయిల్, ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ ఈమెయిల్, టైప్ ఈమెయిల్ అని ఇచ్చేద్దాం. సో, ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ నుంచి చూస్తే, సేవ్ చేసి చూసామనుకోండి, నాకు యూజర్ నేమ్ ఒకటి వచ్చింది, ఈమెయిల్ కూడా వచ్చింది, యూజర్ నేమ్ వచ్చింది, ఈమెయిల్ కూడా వచ్చింది. నేను ప్లేస్ హోల్డర్‌ని పాస్ చేయట్లేదు కాబట్టి, ఇప్పుడు నాకు ఇందాక ప్లేస్ హోల్డర్ రాలేదు. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే, ప్లేస్ హోల్డర్ ప్లేస్‌లోకి ప్లేస్ హోల్డర్‌ని పాస్ చేసేద్దాం. ప్లేస్ హోల్డర్ పాస్ అవుతుందిగా. అదిగోండి. ఇప్పుడు చూసాము అంటే, యూజర్ నేమ్‌కి ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఈమెయిల్‌కి ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ప్లేస్ హోల్డర్‌తో పాటు ప్రాపర్‌గా వస్తున్నాయి కదా! సో,
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్ స్టైల్స్ అప్లై చేసేద్దాం. నాకు ఆల్రెడీ నేను స్టైల్స్ ఫైల్స్‌ని డిఫైన్ చేసి ఉంచాను ఇన్పుట్. హ్మ్. ఇది స్టైల్స్ డాట్ ఇన్పుట్ ఫీల్డ్ అని ఉంది. నేను దీన్ని ర్యాపర్ కింద మార్చేస్తున్నాను. సో, నేను ర్యాపర్ స్టైల్స్ ఆల్రెడీ డిఫైన్ చేశాను. చూపెడతాను అది మీకు. క్లాస్ నేమ్ వచ్చి ఓకే. క్లాస్ నేమ్ దీనికి మనం ఏమిద్దామంటే స్టైల్స్ డాట్ లేబుల్ అని ఇచ్చేద్దాం. స్టైల్స్ డాట్ లేబుల్ ఇది ఇన్పుట్టే కాబట్టి దీనికి కూడా క్లాస్ నేమ్ స్టైల్స్ స్టైల్స్ డాట్ ఇన్పుట్ అని ఇచ్చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందని. చూడండి ప్రాపర్గా ఎలా వచ్చిందో. వీటి స్టైల్స్ నేను ఆల్రెడీ ఇన్పుట్ ఫీల్డ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్లో నేను డిఫైన్ చేసి ఉంచాను. ర్యాపర్కి ఈ స్టైల్స్ ఇచ్చాను, లేబుల్కి ఈ స్టైల్ ఇచ్చాను, ఇన్పుట్కి ఈ స్టైల్ ఇచ్చాను. ఇన్పుట్ ఫోకస్ అయినప్పుడు నాకు ఎలా కనబడాలి అనేది కూడా నేను డిఫైన్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఫీల్డ్ డిఫైన్ చేసాం, ఇన్పుట్ ఫీల్డ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ను కూడా డిఫైన్ చేసేసాం. ఇప్పుడు యూజర్ ఫామ్కి వద్దాం. ఇప్పుడు ఈ యూజర్ ఫామ్లో నాకు యూజర్ ఫామ్ కూడా నేను స్టైల్స్ ఇవ్వాలి కదా. సో అందుకే ఏం చేద్దామంటే ఫామ్ ఇప్పుడు నాకు ఫామ్ ఉంది. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డివ్ ట్యాగ్స్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఫామ్ ట్యాగ్స్ కింద మార్చేస్తాను. ఎందుకంటే నేను ఫామ్ అనుకుంటున్నాను కాబట్టి ఫర్ బెటర్ రీడబిలిటీ. దాని డివ్ ట్యాగ్ తోటి కూడా చేయొచ్చు, చేయకూడదనే కాదు. కానీ ఫామ్ ట్యాగ్తో చేయటం అనేది బెటర్ అప్రోచ్ మంచిది అయితే మనకు వచ్చే అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. అందుకనే ఫామ్ ట్యాగ్ కింద మార్చేద్దాం. క్లాస్ నేమ్ కోవచ్చు. సో ఈ క్లాస్ నేమ్లో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలి, నా మాడ్యూల్ స్టైల్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ వచ్చింది ఆటో సజెషన్ వచ్చిందిగా. ఇప్పుడు స్టైల్స్ని తీసుకో, కిందకి రావాలి. క్లాస్ నేమ్ దగ్గరికి వెళ్తే స్టైల్స్ డాట్ ఫామ్ కంటైనర్ అని ఒకటి ఇద్దాం. ఫామ్ కంటైనర్ని స్పెసిఫై చేసాం కదా. ఇప్పుడు చూడండి ఎలా మారుతుందో. ఫామ్ కంటైనర్ని స్పెసిఫై చేసాంగా. ఫామ్ కంటైనర్ స్టైల్స్ ఏమి ఇచ్చాము, డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం విడ్త్ 300 పిక్సెల్స్ ఇచ్చాంగా. యూజర్ ఫామ్ స్టైల్స్ డాట్ ఫామ్ కంటైనర్ ఓకే తప్పిచ్చాం. చూసారుగా మధ్యలోకి వచ్చి ఎలా అలైన్ అయిందో. బికాస్ ఆఫ్ ద ఫామ్ కంటైనర్ స్టైల్స్ వాట్ వీ హ్యాడ్ గివెన్ దేర్. ఇన్పుట్కి గ్యాప్ ఉండాలి, అలా చాలా కండిషన్స్ పెట్టేసాం దాంట్లో. అందుకని బై డిఫాల్ట్ కొద్దిగా ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాయి. చూద్దాం తర్వాత. మనకి ఫామ్ అనేది ఉంది. ఈ ఫామ్కి ఒక టైటిల్, అంటే ఈ ఫామ్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫామ్ ఎందుకు డెడికేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇది నేను యూజర్ కోసమే తయారు చేస్తున్నాను కాబట్టి దీన్ని యూజర్ ఇన్ఫర్మేషన్ ఫామ్ కింద వదిలేద్దాం. లేకపోతే యూజర్ ఫామ్ అని పెట్టుకోండి. లేకపోతే ఒకవేళ మీరు సైన్అప్ స్క్రీన్ అయితే సైన్అప్ స్క్రీన్ అను, లేకపోతే ఇతర డీటెయిల్స్ ఏదో ఒకటి. క్లాస్ నేమ్ ఇచ్చి తర్వాత దీనికి కూడా క్లాస్ నేమ్ ఇచ్చి, ఇది నాకు నా ఫామ్ టైటిలే కదా. అందుకనే దీనికి సింపుల్గా నేను స్టైల్స్ డాట్ టైటిల్ అని ఇస్తున్నాను. సేవ్ చేశా. ఇప్పుడు నా యూజర్ ఇన్ఫర్మేషన్ టైటిల్ కూడా ప్రాపర్గా వచ్చేసింది. సో వీటి కోసం నేనేం చేస్తానంటే ఆటో క్లోజ్ అవ్వలేదా. ఈ డివ్ ట్యాగ్ లోపల వీటిని రాసుకుంటాను నేను నా ఇన్పుట్స్. ఎందుకంటే నాకు ఇన్పుట్కి మధ్యన సమ్ అన్నెసరీ స్పేస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు తగ్గింది. దీనికి మధ్యన గ్యాప్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇది టైటిల్. ఇవి డిస్ప్లే చేసే ఇన్పుట్స్ కింద మనం బటన్ పెడతాం కాబట్టి దీనికి బటన్కి మధ్యన గ్యాప్ వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఇన్పుట్కి మధ్యన ఆల్రెడీ స్పేస్ మనం డిఫైన్ చేసాం. అంతకుమించి ఎక్స్ట్రా స్పేస్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రెండింటిని నేను కంటైనర్లో పెట్టేసాను. దాన్ని ఇన్పుట్ కంటైనర్ అనుకోవచ్చు, దానికి మనం స్టైల్స్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు లాస్ట్ నుండేది ఏంటి, బటన్ సెక్షన్. సో ఒక బటన్ డిఫైన్ చేద్దాం. దానికి పేరు
సబ్మిట్ బటన్, సబ్మిట్, ఇవన్నీ యాక్సెప్టబులే. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ఇది సబ్మిట్ బటన్ అని తీసేసి దీనికి స్టైల్స్ వచ్చి కామన్గా ఉంటుంది కాబట్టి బటన్ అనే పెట్టేద్దాం. ఒకవేళ ఎక్కడున్నా అలా నీట్గా ఉంటుంది. టైప్ సబ్మిట్. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసామనుకోండి, అదిగోండి సబ్మిట్ బటన్ ఉంది. హోవర్ చేసినప్పుడు స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఎలా ఎందుకు మారుతున్నాయి అంటే నేను నా బటన్ స్టైల్స్ నేను యూజర్ ఫామ్లో ప్రీ డిఫైన్ చేసేసాను ఆల్రెడీ. అదిగోండి బటన్ ప్యాడింగ్ ఎంత ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, మొత్తం అన్ని నేను హోవర్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఒకవేళ బటన్ యాక్టివ్గా ఉందనుకోండి క్లిక్ చేస్తున్నాను అదిగో ఆ టైంలో ఎలా ఉండాలి అనేది కూడా నేను డిఫైన్ చేసేసాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ వరకు అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫామ్లో బటన్ ఆన్ క్లిక్ జరుగుతుంది. ఆన్ క్లిక్ జరుగుతున్నప్పుడు మనకి మనం ప్రాపర్గా గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది, ఆన్ క్లిక్ యాక్టివిటీ జరుగుతుంది కానీ బ్రౌజర్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. ఇది ఎలా జరగకూడదు అంటే ఫస్ట్ మనం ఒక ఆన్ క్లిక్ యాక్టివిటీని డిఫైన్ చేసుకోవాలి. ఫామ్లో ఆన్ సబ్మిట్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి. ఆన్ సబ్మిట్ యాక్టివిటీలో మనం ఏం చేయాలి, డిఫైన్ చేయాలి. ఏంటి, హ్యాండిల్ సబ్మిట్ అన్న ఒక హ్యాండ్లర్ని డిఫైన్ చేయాలి. సింపుల్గా హ్యాండ్లర్ అంటే ఏం కాదు, ఒక చిన్న సైజ్ ఫంక్షన్. సో ఈ హ్యాండిల్ సబ్మిట్లో మనం ఏం చేస్తాం, కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక యారో ఫంక్షన్ని ప్రీ డిఫైన్ చేసి పెట్టేస్తాం. సో ఈవెంట్ని పెట్టుకుందాం ఫర్ టైం బీయింగ్. మనకి ఆ రీఫ్రెష్ అనేది ఆగాలి అంటే సింపుల్గా ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ డిఫైన్ చేసి నాకు ఫర్దర్గా ఫామ్ డేటా ఏది ఉందో అది కూడా ప్రింట్ చేయమని అడుగుతున్నాను కన్సోల్లో. సో ఇప్పుడు మనం చూసాం అనుకోండి, రీఫ్రెష్ అయ్యి నాకు తెలుసు ఆల్రెడీ రీఫ్రెష్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ చేసాం అనుకోండి పని చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్పెక్ట్లో అన్నీ ప్రాపర్గానే ఉన్నాయిగా. సో ఆల్ గుడ్ నో. కన్సోల్కి వెళ్దాం, క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఫామ్ని సబ్మిట్ చేద్దాం. చూడండి యూజర్ నేమ్ ఎంటీ, ఈమెయిల్ ఎంటీ, ప్రాపర్గానే వస్తున్నాయిగా. సో మన రిక్వైర్మెంట్ పార్షియల్గా ఇప్పుడు మ్యాచ్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఫీల్డ్లో ఇప్పుడు మన యాజ్ ఆఫ్ నో ఏమేం పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, ప్రాప్స్ కింద లేబుల్ని, ప్లేస్ హోల్డర్ని, టైప్ని పాస్ చేస్తున్నాం. ఈ మూడింటికి అదనంగా ఇంకా మనం ఏమేం పాస్ చేయొచ్చు, ఇన్పుట్కి ఒక నేమ్ ఉంటుందిగా, ఆ నేమ్ని పాస్ చేయొచ్చు. ఇన్పుట్కి ఒక వాల్యూ ఉంటుందిగా, ఆ వాల్యూని పాస్ చేయొచ్చు. ఇన్పుట్కి ఒక ఆన్ చేంజ్ యాక్టివిటీ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా పాస్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాం, నేమ్ని పాస్ చేద్దాం ఫస్ట్. నేమే కాకుండా ఇంకేమేమి ఉంటాయి అనుకుంటున్నాం, వాల్యూ కూడా ఉంటుంది. డీస్ట్రక్చర్ చేద్దాం ఈ మూడింటిని ముందు. తర్వాత ఆన్ చేంజ్ హ్యాండ్లర్ కూడా ఉంటుంది కాబట్టి ఆన్ చేంజ్ హ్యాండ్లర్ని కూడా డీస్ట్రక్చర్ చేసుకుందాం. సో మన ఇన్పుట్ ట్యాగ్ లోపల కూడా అవే రాద్దాం. సో ఆల్రెడీ మనం క్లాస్ నేమ్ రాసేసాం, టైప్ రాసేసాం, ప్లేస్ హోల్డర్ రాసేసాం. సో మిగతా మూడు ఏమేమి ఉండిపోయినాయి, వాల్యూ ఒకటి, ఆన్ చేంజ్ ఒకటి, నేమ్ ఒకటి. సో ఆ మూడింటిని మనం పెట్టేసాం అనుకోండి, మన రీయూజబుల్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది తయారైపోయినట్టే. ఇప్పుడు మనం మన యూజర్ ఫామ్కి వెళ్ళాం. ఇప్పుడు మొత్తం అయిపోయింది, ఇంకా ఇన్పుట్ ఫీల్డ్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మనం మన రీయూజబుల్ ఇన్పుట్ ఫీల్డ్ని తయారు చేసేసాం. యూజర్ ఫామ్లోకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనం వీటిని డిఫైన్ చేయాలి కదా. యూజర్ ఫామ్లో ఇప్పుడు మనం వీటిని అన్నిటిని క్లియర్గా డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనం ఆన్ చేంజ్ ఈవెంట్ కోసం ఏం చేస్తున్నాం. సో అది ఎక్కడ డిఫైన్ చేస్తాం, సింపుల్గా ఒక చిన్న సైజ్ ఫంక్షన్ తీసుకుందాం. మనం ఏం చేద్దామంటే ఆన్ చేంజ్ అనేది ఇక్కడ ఆన్ చేంజ్ అని డిఫైన్ చేద్దాం. ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక చిన్న సైజ్ యారో ఫంక్షన్. ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే దానికి హ్యాండిల్ ఆన్ చేంజ్ ఆన్ చేంజ్ అని ఇవ్వచ్చు, లేకపోతే హ్యాండిల్ చేంజ్ అని ఇవ్వచ్చు. సో కానీ నేను దాన్ని ఇంకా ఎక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి అది ఎర్రర్ చూపెడుతుంది. సో అదే ఫంక్షన్ నేను ఇక్కడ కూడా డిఫైన్ చేసేస్తాను, హ్యాండిల్ చేంజ్ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ హ్యాండిల్ చేంజ్ ఫంక్షన్ని మనం హ్యాండిల్ చేంజ్ ఫంక్షన్ని మనం ఏం చేద్దామంటే డిఫైన్ చేద్దాం. అంతే. సో ఫస్ట్ ఏం చేస్తాను,
ఈ డాట్ ఈవెంట్ మనకి ఆల్రెడీ హ్యాండిల్ చేంజ్ ఈవెంట్, అది హ్యాండిల్ చేంజ్ అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ నుంచి నేను నా నేమ్ని, వాల్యూని, ఇక్కడ వాల్యూ బదులు మనకి నేమ్ అండ్ వాల్యూ అని ఉంది కదా. సో ఆ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని, ఆ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను ఆ ఈవెంట్ డాట్ టార్గెట్ నుంచి నేను డీస్ట్రక్చర్ చేసుకుంటున్నాను. సో తర్వాత నా ఫామ్ డేటా ఏదైతే ఉందో ఆ ఫామ్ డేటాలో ప్రీవియస్ డేటాని అలాగే ఉంచుతాం, మిగతా స్టేట్స్ ఏవి కదపట్లేదు. కానీ ఎగ్జిస్టింగ్ ఇన్పుట్ యొక్క స్టేట్ వేరియబుల్ ఏదైతే ఉందో నేను నేమ్ స్టేట్ వేరియబుల్ రెండు ఒకటి ఇచ్చాను కాబట్టి డైరెక్ట్‌గా ఆ నేమ్‌ని నేను ఆహ్, ఆ వాల్యూలోకే డైరెక్ట్‌గా అపెండ్ చేసేస్తున్నాను. ఆ వాల్యూని డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ స్టేట్ వేరియబుల్‌లోకి అపెండ్ చేసేస్తున్నాను సెట్ డేటా లోపలన. సో, స్టేట్ అనేది ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆన్ చేంజ్ హ్యాండ్లర్‌ని ప్రాపర్‌గానే డిఫైన్ చేసాం. కానీ ఇక్కడ నేను లేబుల్ ఇచ్చాను, ప్లేస్ హోల్డర్ ఇచ్చాను, టైప్ ఇచ్చాను, ఆన్ చేంజ్ ఇచ్చాను. కానీ నేను మేజర్‌గా ఇవ్వాల్సినవి 2 ఇవ్వలేదు. ఏంటి ఫస్ట్‌ది యూజర్ నేమ్ అది ఇవ్వలేదు. వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ 2 ఇచ్చేసాం. సిమిలర్‌గా ఈమెయిల్‌కి కూడా అంతే. టైప్ ఈమెయిల్ అయిపోయిన తర్వాత నేమ్ ఈమెయిల్ అని ఇచ్చి, తర్వాత వాల్యూ కూడా ఫార్మ్ డేటా డాట్ ఈమెయిల్ అని ఇస్తే ఇది అయిపోయిద్ది. సో, ఇప్పుడు మనం ప్రాపర్‌గా ఏం చేయొచ్చంటే ఎడ్జ్ బ్రౌజర్‌కి వెళ్ళిపోదాం. సో, ఎడ్జ్ బ్రౌజర్‌కెళ్ళి సింపుల్‌గా ఒక చిన్న రిఫ్రెష్ జస్ట్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్. యూజర్ నేమ్‌ని ఏం చేద్దాము అంటే యూజర్ నేమ్‌ని ఆహ్, వినయ్ అనిద్దాం. ఈమెయిల్ వచ్చి vinay@gmail.com అని ఇద్దాం. సో, కన్సోల్‌లో చూసామనుకోండి వచ్చిందిగా. యూజర్ నేమ్ అనేది అప్డేట్ అయింది. ఈమెయిల్ కూడా అప్డేట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.